రేవలత నేను గౌరారం పోయేస్తానమ్మా, ఊరికి పోయేస్తానమ్మా 4 రోజులు. ఏ గౌరారము? ఏ ఊరికి? ఏంటికి నువ్వు పోయేది? నీకు 80 ఏళ్ళు వచ్చినాయన్న జారి పడితే కాలు చేతులు ఇరితే ఎవరు చేయాలమ్మా నీకు? అయ్యో పెద్ద మనుషులు అయితే చూడబుద్ధి కాదా అనే చూసి వస్తా. అట్లా పోయి చూడబుద్ధి అయితే మంచిగా ఆరోగ్యంగా ఉంటే పోవాలి. ఇన్నాళ్ళ నుంచి చూడలేదా, మాట్లాడలేదా? ఊక పోతా పోతా అంటావు. మనం పోతివి కాలింతలా వాసుకొని తీసుకొని వస్తుంది. నేను ఎన్నడమ్మా ఆసింది నువ్వు చేసింది. మరి షేక్ ఏం చేసాడు? నేను చేయకపోతే చేసిండు. మరి అట్లా పోయి చూసి రావద్దా? మీరైతే అక్కడ పోతారు ఇక్కడ పోతారు అన్నిటికి తిరుగుతారు, కానీ ముసలోళ్ళు అయినాక పోరా అనే ఎక్కడ పోబుద్ది కదా. ముసలోళ్ళు అయినాక పోవాలి, కానీ మేము తోడు ఉంటేనే పోవాలి, లేకపోతే పోవద్దు ఒంటరిగా. అట్టనా? ఏ ముసలోళ్ళు అయి నేను తీసుకపోయి మన సంక్రాంతి పండుగ బోయి మాటలు పెడితే తీసి ఆ పాత వస్తువు నేను తీసి అంట్లేసినా ఏమన్నా? ఏం వేయలేదు కదా, సాదుకుంటున్నా కదా. మరి చేతగానే వాళ్ళు అట్లా చూసి వస్తే అని అమ్మ ఇప్పుడే ఇరగబడుతున్నా. అమ్మ ఇరగబడితే గోడవతలే రాదమ్మా. సరే ఇదే మాట మీద ఉండు, ఇరగబడతా నేను తీసుకపోయి గోడవతలేసా. నీ ఇష్టం, నీ కొడుకు ఇష్టం. నేను మంచి మాట చెప్తే నీకు అర్థం కాదు, పో ఏమైనా చేసుకోపో. నా కొడుకు వచ్చినాక పైసలు అడుకొని పోతలే, నీకు చెప్పానే చెప్ప. సరే మంచిది, పో ఊకే నీ తోటి నాకు చేతగా.